అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ప్రతి స్త్రీ కోపం వెనుక ఒక చిన్నపాటి ఆశ ఉంటుంది. అలాగే ఆరాటం కూడా ఉంటుంది. కానీ అర్థం చేసుకున్న మగవాడికి తను ఒక దేవతలా కనిపిస్తుంది. ఇక అర్థం చేసుకోని వాడికి మాత్రం ఆమె ఎప్పటికీ ఒక తలనొప్పిగానే తెలుస్తుంది. అలాగే మిగిలిపోతుంది. ఈ సమాజంలో సాయం చేసే చేతులకి గాయం చేసే మనుషులే ఎక్కువ కాదంటారా? నిజమే కదా? సానుభూతి కోరుకునే బ్రతుకు ఒక బ్రతికే కాదు, అది జీవితాంతం అబద్ధాన్ని చెప్తూ ఉంటుంది. నిన్ను నమ్ముకున్న వాళ్ళ గురించే ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఎక్కువ అడుక్కుంటే అలుసైపోతావు, ఎక్కువ మాట్లాడితే చులకనైపోతావు. అందుకే కుదిరినంత మౌనంగా ఉండాలి. కుదిరినంత మౌనమే మంచిది. మాటల్లో అబద్ధం ఉన్నా పర్వాలేదు, కానీ చూపించే ప్రేమలో మాత్రం ఎప్పటికీ అబద్ధం ఉండకూడదు. జీవితం ఎంత మారినా మనకి ఇష్టమైన వారిని మాత్రం ఎప్పటికీ ఇష్టం మారదు. అవునా కాదా? కొన్ని బాధలు భరించక తప్పదు. అలాగే కొన్ని కన్నీళ్ళు దిగమింగుకోవాల్సి వస్తుంది, దాచుకోక తప్పదు. మాట్లాడిన ప్రతిసారి వారి మాటల్లో తప్పులు వెతకటం కాదు, వారి మనసులో మీపై ఉన్న ప్రేమను ఒక్కసారి అర్థం చేసుకోండి. వారి మాటల్లోని ఉద్దేశం, వారి జీవితాలలో మీ స్థానం ఏంటో మీకే సరిగ్గా అర్థమవుతుంది. కాలం నీడలో కొందరిని మర్చిపోతూ ఉంటాం. అలాగే కొందరి నీడలో కొన్నిటిని కాలాన్నే మర్చిపోతూ ఉంటాం. కాలాన్ని మరిపించేంత బంధం మీకు తోడైతే అలాంటి బంధాన్ని ఎప్పటికీ వదులుకోవద్దు. ఎందుకంటే నేటి రోజుల్లో కాలయాపన చేసే వారే తప్ప కాలాన్ని మరిపించే బంధాలు ఎక్కడా లేవు, అసలు లేనే లేవు. రేపటి కోసం కష్టపడుతున్నాం, రేపటి కోసం దాచుకుంటున్నాం, రేపటి కోసం ఖర్చు పెడుతున్నాం. రేపటి కోసం అయితే మాత్రం అన్నీ రేపటి నుంచే. అసలు రేపంటే మీరు ఉండకపోతే? అందుకే ఈ క్షణం విలువైనది అని తెలుసుకోండి. మీ పూర్తి జీవితంలో ప్రతి క్షణాన్ని కూడా ప్రస్తుతంలోనే గడపాలి. గతంలో కాదు, భవిష్యత్తులో కాదు, భవిష్యత్తు భయంతో కాదు. కొంతమంది పరిచయం మన జీవితాన్నే మార్చేస్తుంది. ఎంతలా అంటే మాట్లాడితే ఏదో సాధించిన ఆనందం, మాట్లాడకపోతే ఏదో కోల్పోయిన బాధ. అవునా కాదా? చాలామందికి జరిగే ఉంటుంది కదా ఇలా. ఏదో ఒకరోజు తెగిపోతుంది అని తెలిసి కూడా తెంచుకోలేనంత ప్రేమను పెంచుకోవడమే మనిషికి ఉండే అతి పెద్ద బలహీనత. నీ బాధను గుర్తించలేని వాళ్ళకి నీ ఆలోచనే ఉండదు. అలాగే నీ ప్రేమను గుర్తించలేని వాళ్ళకి నీ మీద ఇష్టమే ఉండదు. గుర్తుంచుకొని నడుచుకోవాలి. మనసు అనేది ఎప్పుడు మరణిస్తుందో తెలుసా? మనం ప్రేమించిన వ్యక్తి మనం బాధపడుతున్నామని తెలిసి కూడా మనల్ని పట్టించుకోనప్పుడు. ఏడ్చి మాత్రం ఏం లాభం? ప్రేమను అర్థం చేసుకోలేని వారు బాధను మాత్రం ఎలా అర్థం చేసుకుంటారు? మీరే ఆలోచించండి. కొన్నిసార్లు ఈ ప్రపంచంలో కొందరు పలకరించడానికి కూడా పనికిరాని పరిచయంగా మారిపోతూ ఉంటారు. అలాగే మిగులుతూ ఉంటారు. వద్దు అనుకున్నప్పుడు మొత్తానికి దూరం పెట్టండి. ఇలా మాట్లాడకుండా వారి మనసుని చూసి చూడకుండా ఉండి లేనట్టుగా ఉండితే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది, మీకు ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఎదుటివారి మాత్రం రోజు రోజుకు పిచ్చివారైపోతారు. గుర్తుంచుకొని నడుచుకోవాలి. పక్కన ఉంటారు, పట్టించుకోరు, పలకరిస్తే బదులు రాదు. ఇక దీనిని ప్రేమ అనే పేరు ఎందుకు మరి? ఒకరి జీవితం మనం ఎంత ముఖ్యమనేది వాళ్ళు మనకిచ్చే సమయాన్ని బట్టే నిర్ణయింపబడుతుంది. వారి మాట తీరును బట్టే అర్థమవుతుంది.
కొందరికి దగ్గరగా ఉండి లోకువ అవ్వడం కంటే దూరంగా ఉండి జ్ఞాపకంగా మిగిలిపోవడమే చాలా మంచిది. జీవితంలో ఎదుటి వ్యక్తిని మోసం చేస్తే ఎదుట ఎదుగుతారేమో కానీ అస్సలు బాగుపడరు. ప్రతి మనసు వేరొక మనసుకి బానిస అవుతుంది. అది ఎంతలా అంటే వాళ్ళు ఎంత కష్టపెట్టినా సరే ఇష్టంగా భరించేంత ప్రేమ. అది తెంచుకోలేని ప్రేమ. కానీ భరిస్తున్న కొద్దీ బాధే మిగులుతుంది. నిజం కాదంటారా? మాట్లాడమని ఎవ్వరిని ఎప్పుడు కూడా బలవంతం చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మీతో శత్రుత్వం ఎందుకు అని మాట్లాడుతారే తప్ప మీ మీద ప్రేమతో కాదు. గుర్తుంచుకొని నడుచుకోవాలి. కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే చాలా మంచిది. ఎందుకంటే ఎవ్వరి మాటలకు కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి. అలాగే మన కారణంగా కూడా ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం ఉండదు. ఎవరైనా వారి యొక్క అసలు రంగులు మీకు చూపించారు అంటే మీరు ఆ రంగులను మార్చడానికి ప్రయత్నించవద్దు. అక్కడితోనే వదిలేయాలి. ఎందుకో తెలుసా? అలవాటైనట్లయితే మార్చగలం, కానీ బుద్ధిని ఎలా మార్చగలం? మీరే ఆలోచించండి. మార్చలేము. దేనికైనా ఓపిక పట్టి చూడండి. గాయం చేసిన కాలమే సాయం కూడా చేస్తుంది. ఒత్తిడి లేని ఉద్యోగం, నష్టం లేని వ్యాపారం ఉండదు. కష్టం లేని వ్యవసాయం కూడా ఉండదు. బాధ లేని జీవితం, సంసారం అస్సలే ఉండదు. అసలు సమస్యలు లేని మనిషే లేడు. వీటన్నిటినీ జయిస్తేనే జీవితం అని గుర్తుంచుకోండి. ఇనుమును ఎవ్వరూ నాశనం చేయలేరు. దానికి అదే తుప్పి పట్టి దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేస్తుంది. అలాగే మనిషి కూడా అంతే. ఎవ్వరూ నాశనం చెయ్యరు. తమ చెడు ఆలోచనలే వారిని నాశనం చేస్తాయి. ఇవ్వగలిగినంత దానికంటే ఎక్కువ ఇవ్వడం ఔదార్యం అవుతుంది. అవసరమైన దానికంటే తక్కువగా తీసుకోవడం గౌరవం అవుతుంది. మీ గమ్యం ఏంటో, మీ లక్ష్యం ఏమిటో ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చేరుకున్నాక వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. గుర్తుంచుకోండి. ఇక అందరూ కూడా జీవితంలో ఎదగాలి అంటే తప్పకుండా కష్టపడాల్సిందే. కష్టపడి పైకి వచ్చిన వాళ్ళే ఎక్కువ. ఏమీ చేయకుండా కష్టపడకుండా పైకి రావాలంటే ఎవ్వరికీ కుదరదు. లక్ష్యం వైపు వెళ్ళాలంటే శ్రమ అనేది తప్పకుండా ఉండాలి. శ్రమ లేని ఫలితం ఆశించకూడదు. విన్నారు కదా అండి? ఈ మోటివేషనల్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.